ఆగస్ట్ 14న 'వాటు అండ్ కూలీ' మూవీ అయితే రిలీజ్ అవుతున్నాయి భయ్యా. ఈ 2 సినిమాలు అన్నమాట హై బడ్జెట్ పెట్టారు. అలాగే ఈ 2 సినిమాలు అన్నమాట బీభత్సంగా వసూలు చేస్తాయి అనే ఎక్స్‌పెక్టేషన్ కూడా ఉన్నాయి. అయితే ఈ 2 సినిమాలకు అన్నమాట థియేటర్ విషయంలో కొద్దిగా కాంట్రోవర్సీ అయితే నడుస్తుంది. ఆ కాంట్రోవర్సీ ఏంటి అనేదన్నమాట ఈ వీడియోలో డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా ఐమాక్స్ విషయంలో అన్నమాట కాంట్రోవర్సీ అయితే నడుస్తుంది. ఏంటంటే ఓవరాల్ ఇండియాలో ఐమాక్స్ థియేటర్స్ అన్నమాట 30 కన్నా ఎక్కువ అయితే లేవు. దాని కారణంగా ఐమాక్స్ ఆ ఎక్స్పీరియన్సే వేరు. ఇది చాలా మందికి తెలుసు. డబ్బు ₹1 ఎక్కువ పెట్టినా సరే ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ అంటే వేలలో ఓడుతూ ఉంటుంది. చాలా మంది మనీ ఎక్కువ పే చేస్తారు. చాలా ఎక్కువ అయితే పే చేస్తారు. సింగిల్ స్క్రీన్ లో ఒక మూవీకి 10% పే చేస్తే ఐమాక్స్ లో అయితే 100% అయితే పే చేస్తారు. ఆ రకంగా అయితే ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ కోసం బాగా మనీ అయితే పెడతారు. అయితే ఐమాక్స్ థియేటర్స్ అన్ని అనమాట వాట్ మూవీగా వెళ్ళిపోయాయి. నిజంగా దారుణం అనిపించింది. ఎందుకంటే కూలీ మూవీ అనమాట పెద్ద మూవీ. ఆ సినిమాని అనమాట ఐమాక్స్లో అయితే పెట్టాలి. కానీ వాట్ మూవీ అయితే చాలా పెద్దది. వాళ్ళకనమాట చాలా ఇండియాలోనే కాకుండా బయట కూడా మంచి మార్కెట్ అయితే ఉంది. దాని కారణంగా ఐమాక్స్ థియేటర్లు మొత్తం అనమాట వాళ్ళే 2 వారాలు అనమాట వాళ్ళే తీసుకున్నారు. 2 వారాల్లో అనమాట దాదాపు వాట్ మూవీ బీభత్సంగా వసూలు చేస్తుంది. కూలీ మూవీ మాత్రం ఆ రకం కాదు. కూలీ మూవీ సింగిల్ స్క్రీన్స్ అండ్ మల్టీప్లెక్స్ లో అనమాట కూలీ మూవీ అయితే ఆడుతుంది. ఇలా ఎంత ఆడినా సరే భయ్యా అంటే దాదాపు అనమాట 70% అనమాట వాట్ మూవీకే వెళ్ళిపోతున్నాయి థియేటర్స్ అన్ని అనమాట. అంత వెళ్తున్నాయంటే ఆ మూవీ బీభత్సంగా వసూలు చేస్తుంది. కానీ కూలీ మూవీకి అనమాట దాదాపు 30% అయితే ఉంది. 30% లో అనమాట ఒకవేళ టాక్ బాగున్నా సరే చాలా మంది వెళ్ళలేరు భయ్యా. ఎందుకంటే ఒకసారి వెళ్ళాలి అనుకుంటాం, అయితే అక్కడ టికెట్ అయితే దొరకదు. దాని కారణంగా వేరే మూవీకి వెళ్ళాలి ఆలోచన తప్పకుండా వస్తుంది. ఆ రకంగా ఫ్యాన్స్ అయితే వెళ్ళిపోతారు. ఇది చాలా మందికి తెలిసిందే. చాలా మంది అనమాట ఈ రకంగా ఎక్స్పీరియన్స్ చేశారు. అయితే వాట్ మూవీ అనమాట బీభత్సం మార్కెట్ ఉంది. బీభత్సంగా అనమాట ఆ మూవీకి హైప్ ఉంది. అలాగనమాట ఇప్పుడు ఆ థియేటర్స్ అనమాట వాళ్ళైతే తీసుకున్నారు. దానివల్ల ఆ సినిమా అనమాట బీభత్సంగా హైప్ అయితే ఉంది. ఆ మూవీకి బడ్జెట్ అనమాట 800 కోట్ల దాకా అయితే పెట్టారంటున్నారు. మూవీ అయితే బీభత్సంగా వసూలు చేస్తుంది. కూలీ మూవీ కూడా ఆ రకంగా ఉంది భయ్యా. కాకపోతే తమిళ మార్కెట్ అనమాట హిందీ మార్కెట్ కన్నా పెద్దది కాదు. దానివల్ల థియేటర్ విషయంలో అనమాట వాట్ మూవీకే కొద్దిగా పైచే అయితే ఉంది. ఏదైనా సరే భయ్యా 30% థియేటర్లు అయితే ఇచ్చారు. ఒకవేళ టాక్ బాగుండి 30% థియేటర్లో అనమాట ఫ్యాన్స్ బీభత్సంగా వెళ్ళారు అంటే మూవీకి బీభత్సంగా కలెక్షన్ అయితే వస్తాయి. ఒకవేళ దీనికి మంచి టాక్ కనుక వస్తే వాటుకి కొద్దిగా నెగిటివ్ టాక్ కనుక వస్తే బీభత్సంగా మళ్ళీ అనమాట పూర్తిగా చేంజ్ అయిపోతుంది. ఏంటంటే అందరూ కూలీ మూవీకి వెళ్ళడం స్టార్ట్ అవుతారు. వాట్ మూవీకి తగ్గిస్తారు. ఎందుకంటే చాలా ఎక్కువ థియేటర్స్ అయితే ఉన్నాయి. ఆ థియేటర్స్ అన్ని నిండాలి. అది కూడా మామూలు విషయం కాదు. చూడాలి మరి ఈ 2 సినిమాలు అనమాట థియేటర్ల విషయంలో అనమాట కొద్దిగా కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. 2 సినిమాల్లో నేనైతే ఆ 2 సినిమాలకి అయితే వెళ్తా భయ్యా. ఎందుకంటే నేను రజనీకాంత్కి ఫ్యానే, అలాగే ఎన్టీఆర్కి ఫ్యానే. అయితే ఈ 2 సినిమాలో మీరే సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు అనే డిఫరెంట్ కామెంట్స్ ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.